హలో అండి, హాయ్ అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మా సార్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అయిందనేసి నాకు డైనింగ్ టేబుల్ గిఫ్ట్గా ఇచ్చారండి. అయితే అది అనుకోకుండా ఆయన సడన్ సర్ప్రైజ్ చేశారు. అయితే ఈరోజు మా ఫ్రెండ్ వస్తుంది. అయితే డబుల్ కమిటా చేద్దామనేసి అయితే ప్రిపేర్ అవుతున్నానండి. ఇదిగో బ్రెడ్ ముక్కలు కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. అదంతా తీసేసి ఇవి వచ్చేసి పాలండి. ఇదిగో డ్రై ఫ్రూట్స్, బాదాం, జీడి, జీడిపప్పు, కిస్మిస్, ఇది వచ్చేసి ఇలాచి పొడి. దీంట్లో ఏమంటారు, చిరంజి అంటాం మేమైతే. ఇవి చిన్న చిన్నవి అయితే. ఇంకా ఇవైతే గుమ్మడి పప్పు, పుచ్చపప్పు తెలియదండి అదైతే. కానీ ఇవన్నీ అయితే నెయ్యిలో, ఇదిగోండి నెయ్యిలో వేయించుకోవాలి. ఇవి కూడా పీసెస్ కూడా, బ్రెడ్ ముక్కలు కూడా నెయ్యిలోనే వేయించేసుకోవాలి. తీసిన తర్వాత ఈ నెయ్యిలో వేయించేసి మళ్ళీ దాంట్లో పాలల్లో వేసుకోవాలి. తీసి మళ్ళీ ఇవన్నీ నెయ్యిలోనే ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ తర్వాత దానిపైన డెకరేషన్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, మరి చూడండి అందరూ. అయితే పెడుతున్నాను. ఇలా అయితే వేయించుకోవాలి నెయ్యిలో. గోడగానే గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. కానీ కాకపోతే కొంచెం నాన్ స్టిక్ కదా, కొంచెం అడగంటుతున్నాయి ఒక్కొక్క పీసెస్ అయితే. అన్నీ కాదు, కొన్ని పీసులు అయితే అట్లా అడగంటున్నాయి. ఇలాగండి. ఇలా చేసుకొని ఇలాగ ఇట్లా పాలు, ఇవి చిక్కటి పాలు, పావు లీటర్ అయితే పోసుకున్నాను. దీంట్లో నానాక మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ పాకం పట్టాలి. చక్కెర పాకం అయితే పట్టాలి. ఇలాగైతే వేసుకోవాలి. ఇలాగైతే గోల్డెన్ కలర్లో అయితే ఉండాలి. బాగుంటుందండి. 10 days 15 days అలా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇంకా బయట కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతా నెయ్యితో చేస్తాం. బయట అయితే ఆయిలే పోస్తారనుకోండి, మనమైతే నెయ్యి వేసుకుంటాము. ఇలాగైతే ఉండాలి పీసులు. అలా వేయించుకోవడానికి దాంట్లోనే చక్కెర పాకం పట్టేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకుని ఇంకా నెయ్యి అయితే కొంచెం బాగానే పడుతుంది. టేస్ట్గా ఉండాలి కదా మరి. మొత్తం ముక్కలన్నీ ఇవన్నీ చేసుకుంటుంది అన్నట్టు. పాలతోనే పీల్చుకుంటాయి. కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి పాలైతే. ఇలాగ ఉంటుంది. ఉండాలండి, బాగుంటాయి. ఎక్కువగా ఉంటే చాలా బాగుంటాయి. ఇలాచి పొడి లాస్ట్కి వేసుకోవాలండి. ఇక్కడ ఉంది, లాస్ట్కి వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది.
ఫ్రూట్స్ అయితే ఇలా వేయించి పక్కకు తీసాను. మళ్ళీ ఇది పాకం, చక్కెర పాకానికి కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం పాకం వస్తుంది అన్నట్టు. నేనైతే అందాజగా వేసుకుంటాను, చూపిస్తాను మీకైతే. ఒక ప్యాకెట్కి 1/2 కిలో అయితే పడుతుంది చక్కెర. ఈ రోజులలో అయితే కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళే ఉంటారు కదండి, ఎక్కువైతే ఇష్టపడదు చాలా వరకు. అందుకని తక్కువైతే వేస్తున్నాను. ఒక 1/2 కిలోకి కొంచెం తక్కువ వేసా. లైట్గా తీగ పాకంలాగా, అంటే పాకం అంటే మరీ పాకం ఏం అవసరం లేదండి. ఇదంతా చక్కెర మొత్తం కరగాలి. కరిగిన తర్వాత దీంట్లో కొద్దిసేపు మంచిగా పాకాలు ఉంచుకోవాలి. తర్వాత ఇలాగైతే రావాలి కొంచెం ఇట్లా. ఎందుకంటే కొంచెం మనం వాటర్ పోసాం కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా ఉండాలి. లైట్గా ఫుడ్ కలర్ వేసాను కొంచెం. ఇలాగైతే పాకంలో కూడా కొద్దిసేపు ఉడకాలి. అప్పుడే పాలల్లో వేస్తాం కదా, అది కొంచెం తేమ అనేది పోవాలి. పోతేనే కొన్ని రోజులు ఉన్నా కానీ బాగుంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసానండి. అలాగైతే అయిపోయింది. కాకపోతే కలర్ ఎక్కువ వేయలే, మనం ఇంట్లోనే కదా తినాల్సిందే అనేసి కలర్ ఎక్కువ వేయకూడదు కదా అనేది ఎక్కువైతే వేయలేదు. ఇలాగైతే చేశానండి. నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత చేస్తున్నాను డబుల్ కమిట్. అంటే ఎప్పుడో చేశా, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం గులాబ్ జామ్ అని, పల్లి పట్టి అని ఇవే చేస్తున్నాను. ఇదైతే చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి. సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చల్లారాక తింటే చాలా బాగుంటుంది.